స్వాగతం యావే సుతుడా స్వాగతం మరియ తనయుడా కరుణను ప్రేమను పంచిన ప్రభువా స్వాగతం ఘన స్వాగతం. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్య మరియకు వరగుణ పుత్రుడా. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్య మరియకు వరగుణ పుత్రుడా. కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపిదా. కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపిదా. స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్య మరియకు వరగుణ పుత్రుడా. ఈరోజు పూజావళిని సమర్పించే కుటుంబ సభ్యులు మారణేని అశ్రిత ఈ రోజు నుండి MBBS థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయించుండగా దేవుడు ఆమెకు తోడుగా ఉండునట్లుగా మంచి జ్ఞానం మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా తంగమణి కుటుంబం కృతజ్ఞతగా. CH జయప్రకాష్ మంచి జీవిత భాగస్వామి కొరకు సోని సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ కావాలని బీదర్కి ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా ముక్కులు త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థ మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. డి అజయ్ శ్యామ్ సుందర్ విజయ్ సంజయ్ మంచి ఆరోగ్యం ఆర్థికాభివృద్ధి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. స్వప్న శ్రీనివాస్ స్వాతి మంచి ఆరోగ్యం కొరకు. శివకుమారి కుటుంబం కృతజ్ఞతగా. ఒక వ్యక్తి తలంపు ప్రకారం కుటుంబంపై ఉన్న పూర్వీకుల పాప శాప నుండి విడుదల సకల బంధకాల నుండి విడుదల కొరకు. వాణి లలిత సుఖ ప్రసవం ఆరోగ్యం గర్భంలోని శిశువు ఆరోగ్యంగా జన్మించాలని. నిర్మలా కుటుంబం సకల బంధకాల నుండి విడుదల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థ పిల్లల బంగారు భవిష్యత్తు కుటుంబంపై దేవుడు దీవెనలు మెండుగా కురిపించినట్లుగా. సరళ థైరాయిడ్ కాల నొప్పుల నుండి సంపూర్ణ స్వస్థ కొరకు. JSS కన్స్ట్రక్షన్స్ మరియు బిల్డర్స్ వ్యాపార అభివృద్ధి కొరకు. మక్కెన శౌర్య ఆత్మీయత విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. మణియమ్మ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం కుటుంబ దైవాశీస్సుల కొరకు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మబాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ కాపుదల కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా నిన్నటి రోజున 150 సంవత్సరాల జూబిలీకి దేవుడు తోడుగా ఉండినందుకు కృతజ్ఞతగా. అనేక మందికి మేలులు స్వస్థతల అద్భుతములు ఆశీర్వాదములతో నింపినందుకు కృతజ్ఞతగా పూజ. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్ పనిచేసే సిబ్బంది ప్రార్థన వీరులు వాలంటీర్స్ సేవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరు కుటుంబాలు దీవింపబడినట్లుగా. వెంకటేశ్వరరావు మంచి జీవిత భాగస్వామి కొరకు. సంగీత అవినాష్కు సంతాన వరం కొరకు. అమృత త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. భూలక్ష్మి మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. మాస్టర్ త్వరగా కోలుకోవాలని దైవాశీస్సుల కొరకు. త్వరగా నడవాలని మంచి ఆరోగ్యం కొరకు. అంతోనికి యూకేలో జాబ్ వచ్చినట్లుగా దేవుని చిత్త ప్రకారము బంగారు భవిష్యత్తునివ్వాలని పూజను సమర్పిస్తున్నారు. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఫాదర్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత జోసెఫ్ వాస్ వారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈయన గోవాకు చెందిన కథోలిక గురువు. ఆయన యేసుప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించి శ్రీలంకకు వెళ్ళి అక్కడ ఆయన మరణించి ఉన్నారు. అందుకే ఆయన శ్రీలంక యొక్క అపోస్తులని పిలుస్తూ ఉంటారు. ఈయన పునీత జోసెఫ్ వారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని, మనల్ని కూడా దేవుడు ఆయన యొక్క వాక్య పరిచయలో వినియోగించుకొని దేవుని యొక్క కృపలు దీవెనలు పొందుకుంటూ మన ద్వారా ఇంకా ఎంతోమందికి దేవుని యొక్క దీవెనలు చేరాలని మనము దేవుడిని ప్రార్థించుకుందాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనము 2 విషయాల గురించి ధ్యానించబోతూ ఉన్నాము. మొదటి పట్టణము మనల్ని విశ్వాస సహనమగు హృదయముతో మనము జీవించాలని, విశ్వాసంతో జీవించాలని, అంతిమ వరకు జీవించాలని మనలను మొదటి పట్టణము హెచ్చరిస్తూ ఉంది. రెండవది, మనం ఇతరుల పట్ల ఏ విధంగా అయితే యేసు ప్రభు ఆ యొక్క కుష్టు రోగిని ఆయనను అంగీకరించి స్వస్థత పరుస్తూ ఆయనకు గౌరవాన్ని నిలబెడుతున్నారో అదేవిధంగా మనము ఇతరుల పట్ల దయా కరుణ కలిగి ఉండాలని ఈనాటి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మరి యొక్క 2 విషయాల గురించి మనము ధ్యానించబోతున్నాం ఈ యొక్క దివ్య బలి పూజలో. మరి యొక్క పూజ బలి యొక్క ఉద్దేశాల కోసము, యొక్క తలంపుల కోసము, మన యొక్క వ్యక్తిగత తలంపుల కోసము, మన కుటుంబ అవసరాల కోసము, అదేవిధంగా మన యొక్క సెంటర్ యొక్క అవసరాల కోసం ప్రార్థించుకుంటూ దేవాతి దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎవరైతే మన యొక్క ప్రార్థన సహాయం కోరి ఉన్నారో ఆ యొక్క వ్యక్తిని కానీ ఆ యొక్క కుటుంబాన్ని కానీ ప్రత్యేకంగా గుర్తుంచుకొని వారి కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు వారికి తగిన విధంగా సహాయం అందించి వారిని ఆదుకొని వారిని నడిపించాలని ప్రార్థించుకుందాం. ఈ యొక్క దివ్య వల్ల మనందరము యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ విశ్వాసులకు వెలుగై ఉన్నావు, వారి ఆత్మలకు కాపరి నీవే. కావున నీవు నీ ప్రజలకు వాక్కు క్రియల ద్వారా సేవలందించుట కొరకు పునీత జోసెఫ్ వాస్ను శ్రీ సభకు దయచేసితివి. అతని విజ్ఞాప ప్రార్థన ఫలితముగా అతడు మాటలు వివరించిన విశ్వాసమును, అతని చేతుల ద్వారా చూపిన ధర్మ మార్గమును మేమును అనుసరింతుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంన చెప్పబడిన ఈ దినము అనున్నది ఉన్నంత కాలము మీరు ప్రతి దినం పరస్పరం సహాయపడవలెను.
మొదటి పఠనము పునీత పౌలు గారు హెబ్రీలకు వ్రాసిన లేఖ అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 7వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పఠనము పునీత పౌలు గారు హెబ్రీలకు వ్రాసిన లేఖ అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 7వ వచనం నుండి 14వ వచనం వరకు. సహోదరులారా, పవిత్రాత్మ చెప్పిన విధమున ఈ దినము మీరు దేవుని వాణి వినినచో దేవునిపై తిరుగుబాటు చేసిన నాటి వలె, ఎడారి యందు ఆయనను పరీక్షించిన నాటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడు. నేను వారికి 40 సంవత్సరాల పాటు చేసినది చూచి మీ పూర్వులు నన్ను శోధించి పరీక్షించిరి. ఆ కారణమునని నాకు వారిపై ఆగ్రహం కలిగి వారి ఆలోచన యందు వారు ఎప్పుడునూ తప్పిపోవుదురు. నా మార్గములను వారు ఎన్నడూ గ్రహింపలేరు అని పలికి తిని, నేను కోపించి ఇట్లొక శపథమునార్చి తిని, వారు ఎన్నడూ లోపల ప్రవేశించి నాతో విశ్రమింపకుందురుగాక. నా సోదరులారా, సజీవ దేవుని నుండి విముఖుని చేయునంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయం మీలో ఎవ్వరికిని లేకుండునట్లు అప్రమత్తులై ఉండుడు. కానిచో మీలో ఏ ఒక్కరును పాపము చే మోసగింపబడి మొండి పట్టుదలకు పోకుండునట్లు పరిశుద్ధ గ్రంథంన చెప్పబడిన ఈ దినము అనున్నది ఉన్నంత కాలము మీరు ప్రతి దినము పరస్పరం సహాయపడవలెను. మొదట ఉన్న విశ్వాసంను చివరి వరకు మనము దృఢముగా నిలిపి ఉంచుకొనగలిగినచో మనమందరం క్రీస్తులో భాగస్వాములమే. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. యేసువాక్యము మనకు జీవమునిచ్చునులే. యేసువాక్యము మనకు మార్గము చూపునులే. యేసువాక్యము మనకు జీవమునిచ్చునులే. యేసువాక్యము మనకు మార్గము చూపునులే. ఆలకించి ఆచరించి అనుసరించుదము. ఆలకించి ఆచరించి అనుసరించుదము. యేసువాక్యము మనకు జీవమునిచ్చునులే. ఆనాడు మన్నాను కురిపించు వాక్యం ఈ వాక్యము. ఈ వాక్యము ఈనాడు ఎల్లరకు అర్పించెను తన దేహము. తన దేహము ఆలకించుడి. ఆలకించుడి. ఆలకించి ఆచరించి అనుసరించుదము. యేసువాక్యము మనకు జీవమునిచ్చునులే. యేసువాక్యము మనకు మార్గము చూపునులే. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు. గాస్పెల్ ఆఫ్ సెయింట్ మార్క్ చాప్టర్ 1 వర్సెస్ ఫ్రమ్ 40 to 45. కుష్టి రోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు ఇష్టమగుటచో నన్ను పరచగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్టి రోగము తొలగిపోయెను, అతడు శుద్ధుడాయెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేసెను. కాని వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ నలుదెసల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందాక నేను చెప్పినట్లు ఈరోజు మనం 2 విషయాల గురించి ధ్యానించబోతున్నాము. ఎందుకంటే ఈనాటి పట్టణాలు ఈ యొక్క 2 విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నవి. మొదటిది, విశ్వాసహీన హృదయంతో జీవించవద్దని మొదటి పట్టణం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మొదటి దినము మనం ఏ విధంగా విశ్వాసంతో ఉన్నామో కడవరకు అదే విశ్వాసంతో దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మరి యొక్క విశ్వాసాన్ని మనము కోల్పోయినట్లయితే ఏ విధంగా ఉంటుంది మన పరిస్థితి అని ఆలోచిస్తే మొదటి పట్టణంలోనే మనకు ఎంతో చక్కగా వివరిస్తూ ఉంది. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు విశ్వాసాన్ని అవిశ్వాసంతో జీవించారు, దేవుణ్ణి పరీక్షించారు. అందుకే వారు దేవుని యొక్క శిక్షకు గురి అయ్యి 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణించారు. ఆ యొక్క వాగ్దాతపు భూమికి చేరుకొనలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసం సన్నగిల్లినది. ప్రతి క్షణము ప్రతి సందర్భంలో దేవుణ్ణి సందేహించారు, దేవుణ్ణి తిరస్కరించారు. వారి యొక్క అవిశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు కూడా వారికి ఆ యొక్క శిక్షణను ప్రసాదించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి విశ్వాసం అనేది మన క్రైస్తవ జీవితానికి పునాది వంటిది. విశ్వాసం లేనిదే మనము ఏమీ చేయజాలం, దేవుని యొక్క దీవెనలు పొందుకోలేము. మరి నిజంగా ఈ యొక్క విశ్వాసము అంటే ఏమిటి అని మనము ప్రశ్నించినట్లయితే దానికి చక్కగా హీబ్రూ గ్రంథము హెబ్రేయులకు రాసిన లేఖ ఎంతో చక్కగా మనకు ఆ యొక్క విశ్వాసము అంటే ఏమిటి ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉంది. హెబ్రేయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వసించుటయనా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది విశ్వాసం అంటే ఏమిటి అని. మనము ఆ యొక్క విశ్వాసం అంటే
మనం నిస్సందేహం లేకుండా నిరీక్షించిన ఆ యొక్క విషయంలందు నిస్సందేహం లేకుండా ఒక క్లారిటీగా మనము ఉండాలని మనకు విశ్వాసం నేర్పిస్తూ ఉంది. అదే విధముగా మన చూడజాలని విషయాలను గురించి నిశ్చయాన్ని కలిగి ఉండటము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూడనటువంటి విషయాన్ని ఎలా నమ్మగలం? మన మానవ మేధస్సు ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరూ ఇదే అంటారు, నాకు చూపించండి అప్పుడే నేను నమ్ముతాను అని. మరి మనం చూడజాలని యొక్క విషయాలను కూడా మనము నిశ్చయంగా నమ్మకంతో కలిగి ఉండటాన్ని విశ్వాసం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యొక్క విశ్వాసము, మనం ఈ యొక్క విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆయన యొక్క మహిమలో భాగస్థులు అవుతామని, యేసుక్రీస్తులో భాగస్థులు అవుతామని వాక్యం మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. విశ్వాసముతోనే మనము ఏదైనా సాధించగలము. అందుకే యేసు ప్రభు స్వయంగా తెలియచేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువే స్వయంగా మనకి యొక్క విశ్వాసం గురించి తెలియచేస్తూ ఉన్నారు. యేసు వారితో మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగించేంత విశ్వాసం మీకుండిన ఎడల, మీకు ఆవగించేంత విశ్వాసము ఉండిన ఎడల ఈ పర్వతంతో నీవు ఇక్కడి నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో వక్కానించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ప్రభువే స్వయంగా తెలియజేస్తూ ఉన్నారు, మనకు దృఢమైన చాలా పెద్ద విశ్వాసము అవసరం లేదు. ఆవగింజంత విశ్వాసం ఉన్నచో మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయగలమని ప్రభువే మనకు తెలియచేస్తూ ఉన్నారు. నేను చిన్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు నిజంగా ఆవగింజంత చిన్నగా ఉంటుంది కదా, మరి అంత విశ్వాసంతో నిజంగా మనం ఇవన్నీ చేయగలమా అనే ఆతృత ఉండేది, అదొక సందేహంగా. సో ఒకసారి నేను సెమినార్లో చేరినప్పుడు మా యొక్క ఫాదర్ గారిని అడిగాను, స్పిరిచువల్ డైరెక్టర్ని, నిజంగా ఫాదర్ అక్కడ మేమున్న ప్లేస్లో మధ్యప్రదేశ్లో దగ్గరలో ఒక పర్వతం కనిపిస్తూ ఉండేది, కొండ. నేను అప్పుడు అన్నాను, నిజంగా యొక్క వాక్యం ప్రకారం ఆవగింజంత విశ్వాసం ఉంటే నిజంగా ఆ యొక్క కొండ ఇక్కడి నుంచి వెళ్ళి వేరే చోటుకు వెళ్ళి అంటే నిజంగా అది జరుగుతుందా అని ఆ ఫాదర్ని అడిగినప్పుడు ఆ ఫాదర్ గారు అన్నారు, అది ఆ కొండ నిజంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుందో లేదో తెలియదు, కానీ నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తారు అని తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమేదో విశ్వాసంతో ఏదో గొప్ప కార్యాలు చేయనవసరం లేదు. దేవుడే మన ద్వారా ఆ యొక్క ఉన్నత కార్యక్రమాలను చేపడతారు. మన ద్వారా ఎంతో మందికి మన ద్వారా దేవుని యొక్క దీవెనలు ఆయన ప్రసాదిస్తారు. అదే దేవుని యొక్క ఈ యొక్క విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలో ఉండి మన ద్వారా ఇతరులకు ఆయన యొక్క వరాలను ఆయన ప్రసాదిస్తారు. మరి అంత గొప్ప విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యందు మనము ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ మన జీవితాలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటాము. లేకపోతే ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలు అవిశ్వాసంతో జీవించి ఎల్లప్పుడూ దేవుణ్ణి సందేహిస్తూ నిరాకరించారో వారి జీవితము దేవుని యొక్క శిక్షకు గురి అయి ఉన్నది. ఎప్పుడైతే మనం నిండు విశ్వాసంతో జీవిస్తాం, అందుకే ఈ యొక్క మొదటి పట్ల మనం వింటున్నాము, మీ యొక్క మొదటి ఉన్న విశ్వాసము చివరి వరకు అలానే ఉండాలి, దృఢంగా ఉండాలని ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మరి రెండవ అంశం మనం చూసినట్లయితే ఆ ప్రభు కుష్టి రోగిని స్వస్థత పరుస్తూ ఉన్నారు. మరి సర్వసాధారణంగా ఆ రోజుల్లో ఇక పాత నిబంధనలు మనం చూస్తూ ఉన్నాము. లేవి కాండంలో 13వ అధ్యాయము 45వ వచనం మనం చూసినట్లయితే ఆ యొక్క కుష్టి వ్యాధి సోకిన వ్యక్తి
దేవునికి శాపానికి గురైన వ్యక్తి. అందుకే ఆయనను ఆ యొక్క సమాజం నుంచి వెలివేసి దూరంగా ఈ యొక్క పద్ధతిలో ఉండాలని ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. లేవి ఖండము 13వ అధ్యాయము 45వ వచనము. కుష్ఠిరోగి చినిగిన బట్టలు దాల్చి తల విరబోసుకొని కలయును. అతడు పై పెదవి మీద చేయి మోపి అశుద్ధుడను కేకలీడవలయును అని కేక వేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత ఘోరముగా ఈ యొక్క కుష్టి వ్యాధి వచ్చిన వ్యక్తిని వారు పరిగణిస్తున్నారో వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాటి నియమ నిబంధనలు ఆ విధంగా ఉన్నవి. నేటి సమాజంలో కూడా ఒక కుష్టి వ్యాధి వ్యక్తి, కుష్టి రోగి వచ్చి మన పక్కన కూర్చుంటే మనము కూడా ఇప్పటికీ ఇంత టెక్నాలజీ పరంగా సైన్స్ పరంగా అభివృద్ధి చెందినప్పటికీ అందులో ఏదో తెలియని భావన, అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి, అలాంటి వారిని అంటుకోకూడదు, అంటరాని వారు అని మనము భావిస్తూ ఉన్నాము. మరి యేసు ప్రభు అలాంటి వ్యక్తులకు ఆ యొక్క గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదర, నా నిజ జీవితంలో కూడా నేను పూరిలో రీజెన్సీగా చేసినప్పుడు ఒక ఫాదర్ గారు, మా యొక్క ఎస్విడి సంస్థ ఒక ఫాదర్ గారు పోలాండ్ నుంచి వచ్చి పూరిలో కుష్టి రోగులకు వారి యొక్క ఇండ్లు అవి కట్టించి వారికి ఆ యొక్క హాస్పిటల్, వారి పిల్లలకు స్కూలు కట్టించి ఆయన జీవించి ఉన్నారు. నన్ను అక్కడ 1 సంవత్సరము రీజెన్సీగా పంపించి ఉన్నారు. ఆ సందర్భంలో మొదటిసారి నేను ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాసనకు నేను తట్టుకోలేకపోయాను. మన యొక్క వారి యొక్క శరీరము కుళ్ళిపోయి పురుగులు తింటూ ఉంటాయి. ఆ యొక్క వాసన భరించలేక నేను ఆ మొదటి రోజే బయటకు వచ్చి వాంతి అయ్యే విధంగా అలా నాకు అనిపించింది. కానీ తర్వాత నేను చూస్తే ఆ యొక్క డాక్టర్ గారు వచ్చినప్పుడు ఆయన ఆ పేషెంట్లందరినీ గ్లౌజ్ లేకుండా అలా తాకుతూ ఉన్నాడు. అతడు హైందవ మతానికి చెందిన వ్యక్తి, కానీ ఎన్నో సంవత్సరాలుగా ఆ పని చేస్తూ ఉన్నారు. ఆయన వచ్చి గ్లౌజ్ లేకుండా వారిని తాకుతూ ఉంటే వారు నిజంగా దేవుడే వచ్చి వారిని తాకినట్లు ఆ యొక్క కృతజ్ఞత భావంతో వారు ఇట్లా 2 చేతులు పెట్టి నమస్కరిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు నేను కూడా అనుకున్నాను, ఈ యొక్క గురువుకి నేను గురువు అవటానికి నేను ఈ యొక్క ట్రైనింగ్లో ఉన్నాను, కానీ నేను ఆ డాక్టర్ గారు కూడా వారు గ్లౌజ్ లేకుండా అంటుకొని వారికి సేవ చేస్తున్నారు అని భావించి నేను కూడా తర్వాత నుంచి నేను కూడా వెళ్ళి వారిని ఇలా తాకితే చాలు ఒక కృతజ్ఞత భావంతో నిండు మనసుతో ఈ విధంగా చేసేవాళ్ళు. అదేవిధంగా ఆ యొక్క సందర్భంలో నేను ఆ స్కూల్లో పిల్లలకు హాస్టల్లో ఇన్ఛార్జిగా ఉన్నాను. మరి ఆ చిన్న పిల్లలు వారి యొక్క తాతలు కానీ తాత ముత్తాతలు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒక్కొక్కరికి ఆ యొక్క కుష్టి వ్యాధి సోకి ఉన్నది. అందుకే వారి యొక్క పిల్లలను ఈ యొక్క హాస్టల్లో ఉంచి చదివిస్తూ ఉన్నారు. వారి కోసం ఆ యొక్క ఫాదర్ గారు స్కూల్ కూడా కట్టించి ఉన్నారు. మరి ఆ పిల్లలు గోల చేసినప్పుడు రోజు చదువుకునే సమయంలో వాళ్ళు గొడవ చేస్తే వారి పేర్లు రాసి ఎప్పుడైతే ఒక్కొక్కసారి వారిని కొట్టినప్పుడు వారు ఏమనుకోకుండా సంతోషంగా ఉండేవాళ్ళు. ప్రతిరోజు అదే పిల్లలు లేచి నిలబడేవాళ్ళు. వాళ్ళ యొక్క పేర్లు చదవగానే ఏదో ఒక గొప్ప బహుమానం వస్తున్నట్టు వాళ్ళు లేచి నిలబడుతూ ఉండేవాళ్ళు. నేను అనుకుని ఒకసారి వాళ్ళని పిలిచి నేను అన్నాను, రోజు నేను మీ పేర్లు పిలుస్తున్నాను కదా, మీకు సిగ్గుగా లేదా? ఎందుకు అందరి ముందర మీరు లేచి నిలబడుతున్నారు పిల్లలు అని వారిని అడిగినప్పుడు వారు అన్న విషయం నిజంగా నేను షాక్ అయ్యాను. ఆ చిన్న బిడ్డలు అన్నారు, బ్రదర్ మీరు ఆ మూమెంట్లో నేను అప్పుడు బ్రదర్గా ఉన్నాను. వాళ్ళు అన్నారు, బ్రదర్ మాకు సిగ్గుగా కాదు కానీ మీరు మా పేరు అందరి ముందర పిలుస్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది మాకు. అదొక రికగ్నిషన్. అందరి ముందర మేము సో మా యొక్క పేరు పిలిస్తే మాకెంతో గర్వంగా ఏదో గౌరవం
ఏమీ అనిపించలేదు, కానీ అదొక నిజంగా అందరి ముందర మమ్మల్ని మీరు పేరు పెట్టి పిలుస్తున్నారంటే సంతోషంగా ఉందని ఆ చిన్న బిడ్డలు తెలియచేసి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ చిన్న బిడ్డలు ఇలాంటి ఆలోచన ఉందంటే మరి పెద్దవాళ్ళు ఇంకెంతగా వారు బాధపడుతూ ఉంటారు. అందుకే ఈరోజు ప్రభు వారిని ఆ యొక్క వ్యాధి నుండి నయం చేస్తున్నాడు. ఆ యొక్క కుష్టి రోగిని నయం చేస్తూ తాకి ఆయన స్వస్థత పరుచూ ఉన్నారు. మరి మన జీవితంలో కూడా మనము ఇట్లా రోగంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని హేళన చేయకుండా మనకు తోచిన విధంగా వారికి సాయం చేయటానికి ప్రయత్నించాలి. వారికి మన యొక్క కరుణను ప్రేమను చూపించి వారిని తగిన విధంగా ఆదుకోవడానికి ప్రయత్నించాలని ఈనాడు ప్రభు నిన్ను నన్ను కోరుతూ ఉన్నారు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు ఈ యొక్క 2 విషయాల ద్వారా మన యొక్క ఎప్పుడైతే మన మొదటి విశ్వాసం ఏ విధంగా ఉన్నదో అదే విశ్వాసాన్ని, అదే దృఢమైన విశ్వాసాన్ని చివరి వరకు కలిగి ఉండాలని, మరి 2వ విషయము మనకు తగిన విధంగా ఇతరులకు ఆ యొక్క కరుణ ప్రేమ చూపించాలని, సహాయం చేయాలని ప్రభు నిన్ను నన్ను ఈరోజు కోరుతూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఎన్ని ఫలములు తెచ్చినా నాదు బ్రతుకే ఇచ్చిన ఓ దేవ నీవేలే స్వీకరించుమా. ఎన్ని ఫలములు తెచ్చినా నాదు బ్రతుకే ఇచ్చిన ఓ దేవ నీవేలే స్వీకరించుమా. నేను పొందే మేలులు నీదు దానం మాత్రమే దేవా, నా సర్వం నీవే కదా. సర్వం నీ దానమేగా దేవా నా ప్రియనాథా. నాకున్న ఏదైనా నీకంగితం, నాదు జీవం నాదు సకలం అంగితం ఇదిగో. దేవా స్వీకరించు, నన్నే స్వీకరించు. దేవా స్వీకరించు, నన్నే స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవ సర్వేశ్వర, పునీత జోసెఫ్ వాసు గౌరవార్థము మేము సమర్పించు ఈ అర్పణలను దయతో అంగీకరింపు. పునీతిని జీవితములు ఈ దివ్య సప్రసాద సంస్కారమును నీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింబించినట్లు చేసినట్లే నీ రక్షణ ఫలములు కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీతమైన విశ్వాసమును పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరస్పర రమ్యమును పరిపూర్తి అగినట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసుకుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదలమునందు సహాయపడుచున్నవి. కావున దూతుల అతిదూతుల సమేతమున నీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కుముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయను ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై రక్తం చిందిన ఓ యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము,
మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులాంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. ఈ యొక్క సమయమందు మనము ప్రత్యేకంగా మన కుటుంబాల్లో మరణించిన వారిని స్మరించుకుంటూ మన యొక్క బంధుమిత్రులను, అదేవిధంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్ గారితోను మరియు పునీత జోసెఫ్ రెనల్డ్స్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన లోకరక్షకుడు నేర్పించిన ఆ యొక్క పరలోక జపాన్ని భక్తితోను నిండు విశ్వాసంతో మనందరూ జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానికి వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపముల లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవను దయచేయునుగాక. ఆమేన్. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు, అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు, అందమైన మందస్సంలో కొలువైన దేవునే ఆరాధించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు, పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. ఇదిగో నేను లోకాంతము వరకు కూడా సర్వదా మీతోనే ఉందును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత జోసఫ్ వాస్ భక్తి శ్రద్ధలతో సువార్త పరిచయ నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శ్వాసత ఐక్యను సాధించి అతని సంస్మరణ నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించి యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Have a very wonderful day and may God bless all of us. అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం
మము వావరింప మా కోసం ప్రార్థించు మా తల్లి.